Hi dear NEET aspirants. By the way, this is Subramaniam. I am working as a Dean for Sri Chaitanya Gosala Boys Zone. I came in front of you just to give few important updates regarding NEET 2026. All of you are aware, this exam is on May 3rd, Sunday. So before going to the updates, I wanted to discuss few points. That is, first one related to admit card readiness. Okay, please see the admit card. I hope all of you have downloaded the admit card. And what is the readiness for the admit card for the examination, right? So in this, photograph is there and all the details you need to check here, whether your name is correct or not and date of birth, everything is correct or not, please check. And then in the admit card, please check your exam center. Here clearly given examination center. Okay, and one day before, please go to the exam center and check the location. ఓకే అండి, లొకేషన్ చెక్ చేసుకోండి. తర్వాత ఈ పేజ్ని నేను జస్ట్ 2 పార్ట్స్ కింద చేసాము. ఫస్ట్ పేజ్ అండి, ఇదంతా కూడా ఫస్ట్ పేజే. మనకి ఫస్ట్ పేజ్లో మనకి క్యాండిడేట్స్ ఫోటో అనే ఉన్న చోట మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఫిక్స్ చేయాలి. ఏదైతే అప్లై చేసేటప్పుడు అప్లై చేశారో అదే ఫోటో అనేది మనం ఇక్కడ కూడా ఫిక్స్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అనేది ముందు ఫిక్స్ చేయండి. బిఫోర్ రీచింగ్ ద ఎగ్జామ్ సెంటర్ అనేది క్లియర్గా ఇచ్చారండి, రెడీ చేసుకుని వెళ్ళాలి. తర్వాత క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ముందే వేసుకుని వెళ్ళాలండి. మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందే థంబ్ ఇంప్రెషన్, ఈ వేలు ముద్ర, ఎడమ చేతి బొటన వేలు ముద్ర అనేది మనం ఇక్కడ వేసుకుని రెడీగా చేసుకుని వెళ్ళాలండి. థర్డ్ బాక్స్ క్యాండిడేట్ సిగ్నేచర్, దీన్ని ఎగ్జామ్ హాల్లోనే చేయాలండి. దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఫేజ్ రెడీనెస్ అండి. ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఫిక్స్ చేయాలి, ఇక్కడ ఎగ్జామ్ హాల్కి ముందే ఫిక్స్ చేసుకుని వెళ్ళండి. రెండోది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. థర్డ్ది ఏమో సిగ్నేచర్ అండి, ఇది ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో మాత్రమే చేయండి. నెక్స్ట్, ఇఫ్ యూ కమ్ టు ద సెకండ్ పేజ్, దిస్ ఇస్ ద సెకండ్ పేజ్. సో ఇన్ దిస్ సెకండ్ పేజ్ యూ హ్యావ్ టు ఫిక్స్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అండి, దట్ ఈస్ 4/6 ఇంచెస్ అండ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా మనం ఏదైతే అప్లికేషన్ అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేస్తామో అదే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది కూడా ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందే మనం రెడీ చేసుకోవాలండి. హియర్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, డేట్ అండ్ ఆల్ గివెన్, ప్లీజ్ సీ దట్. అండ్ హియర్ వన్ మోర్ థింగ్, సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ ఇస్ దేర్. హియర్ ఇన్విజిలేటర్ విల్ డూ హిస్ సిగ్నేచర్ ఆర్ హర్ సిగ్నేచర్ అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండి. ఇక్కడ మీ సిగ్నేచర్ టు బీ సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ. ముందు చేయొద్దు, సైన్లు ఏవి కూడా మీరు ముందు చేయొద్దండి. ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో మీద కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ సిగ్నేచర్ ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉండాలి. సో ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ సిగ్నేచర్స్ ఏమి కూడా ముందు చేయొద్దు. అవి ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత మాత్రమే, అక్కడ ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మాత్రమే చేయండి మీరు. నెక్స్ట్, సిగ్నేచర్ ఏ టైప్ చేయాలి సార్, ఏంటి మాకు డౌట్ ఉంది, ఎట్లా చేయాలనేది, మీరు ఆల్రెడీ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు సిగ్నేచర్ ఉందండి. అది సిగ్నేచర్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్లో కూడా ఉంది, జస్ట్ చూపిస్తాం మీకు. ఇక్కడ మీ సిగ్నేచర్ ఉందండి. మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో చేసే సిగ్నేచరు ఈ సిగ్నేచర్ మ్యాచ్ అయ్యేటట్టుగా జాగ్రత్త అయితే తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద అడ్మిట్ కార్డ్ రెడీనెస్ అండి. అడ్మిట్ కార్డ్తో పాటు మీరు కూడా తీసుకెళ్ళవలసిన ఐడి ప్రూఫ్స్ అండి. వాట్ ఆర్ ద వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ టు క్యారీ అలాంగ్ విత్ ద అడ్మిట్ కార్డ్. ఈ అడ్మిట్ కార్డ్తో పాటు మనం తీసుకెళ్లాల్సిన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ అండి. ఇది జనరల్గా అందరికీ ఉంటుంది ఆధార్ కార్డు. లేకపోతే కనుక అపార్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు లిస్ట్లో ఇవ్వడం జరిగింది. అందులో ఏదైనా మీరు తీసుకెళ్ళవచ్చు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది మీకు ఒకటి ఫ్రీక్వెంట్గా వింటూనే ఉన్నారు. ఏంటి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అంటే కనుక, మనం వెళ్ళిన తర్వాత అక్కడ మన ఐడెంటిటీని వెరిఫై చేయడానికి మన బయోమెట్రిక్స్ చెక్ చేస్తారండి. సో ఆ బయోమెట్రిక్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అక్కడ, అంటే మన థంబ్ తీసుకుని లేదా ఐరిస్ ద్వారా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఇందులో ఇంకోటి ఏంటంటే బయోమెట్రిక్ కొన్ని ప్లేసెస్లో కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైనా లాక్ చేసుకుని ఉంటే కనుక వాటిని అన్లాక్ చేసుకోవాలండి. దానికి మీరు uidai.gov.inకి వెళ్ళి అక్కడ ఆధార్ సర్వీసెస్ ఉంటాయి. ఆధార్ సర్వీసెస్లో మీరు లాక్ బై అన్లాక్ అనే ఆప్షన్ ఉందండి. లాక్ బై అన్లాక్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ ఉంది. అందులో మీరు అన్లాక్ అనేది చేసుకుంటే కనుక ప్రాబ్లం ఉండదు. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి. ఎందుకంటే
మీరు అంతకుముందు ఏదైనా ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఉన్నా జేఈ మెయిన్స్ కానీ లేదా వేరే ఎగ్జామ్లో కానీ మీ బయోమెట్రిక్స్ అనేవి చెక్ చేస్తే కనుక అవి ఓపెన్లోనే ఉన్నట్టు, మీకు అక్కడ కూడా వర్క్ అవుతాయి, నీట్ ఎగ్జామ్ సెంటర్ కూడా వర్క్ అవుతాయి, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. అట్లాగే ఇంటి దగ్గర మనం రేషన్ షాప్లో కానీ బయోమెట్రిక్స్ ఇస్తుంటే కనుక అవి వర్క్ చేస్తుంటే నో నీడ్ టు వరీ అండి. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ అది కూడా లేదు, అది కూడా అవ్వలేదు అనుకుంటే కనుక మనకి బయోమెట్రిక్స్ నుంచి కూడా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దిస్ ఇస్ ద నీట్ అడ్వైజరీ ఫర్ ద బయోమెట్రిక్ ఎగ్జామ్షన్. ఎందుకంటే ఒకవేళ బయోమెట్రిక్స్ అనేది ఏ రీజన్ వల్లన్నా వర్క్ కాకపోతే, అంటే అక్కడ ఉండే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దీనికి సంబంధించిన ఒక అండర్టేకింగ్ ఫామ్ ఉంటుందండి. అక్కడ ఆ అండర్టేకింగ్ ఫామ్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామినేషన్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫ్రిస్కింగ్ ప్రాసెస్, every candidate has to undergo the mandatory biometric process before the entry of the exam room. Cannot be completed due to device or hardware failure, poor quality of biometric data or connectivity failure. With the UIDAI physical inability to provide biometric data, the candidate will still be permitted to enter the examination room. వాళ్ళని అలౌ చేస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ అవ్వకపోయినా కూడా they must submit a written undertaking. The format for this undertaking will be provided at the examination center. ఆ ఫార్మాట్ ఏంటి అనేది అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఆధార్ కూడా లేదండి. నా నోటీస్లోనే ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్. సో ఆధార్ లేకపోయినా మీరు ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి. దానికి సంబంధించి సెపరేట్ మనకి అండర్టేకింగ్ ఫామ్ అనేది ఉండడం జరిగింది. సో యూ కెన్ గో అహెడ్ విత్ దట్ అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ అండ్ వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ హియర్? జస్ట్ నౌ దే రిలీజ్డ్ one or the notification related to the dress code. And so here dress code కు వచ్చేటప్పటికి allowed to wear while light clothing is preferred as per the guidelines in the booklet, NEET information booklet, candidates have to wear half sleeves and heavy clothing is not preferred. And okay, in case ఇప్పుడు రీసెంట్గా ఇచ్చింది ఏంటంటే while light clothing is preferred, candidates are allowed to wear full sleeves ఆర్ వూలెన్స్ ఇఫ్ దే ఫీల్ దే నీడ్ ఫర్ ఇట్. ఒకవేళ ఖచ్చితంగా అవసరం ఉందంటే మాత్రమే ఫుల్ స్లీవ్స్ కానీ వూలెన్ డ్రెస్సెస్ కానీ వేసుకుని వెళ్ళండి. అదర్వైజ్ లేకపోతే కనుక లైట్ కలర్డ్ క్లాత్స్ విత్ హాఫ్ స్లీవ్స్ ఆర్ ప్రిఫరబుల్. అండ్ సబ్జెక్ట్ టు రిపోర్టింగ్ టు ద సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఎనేబుల్ ఫ్రిస్కింగ్. ఇట్లా ఏదైనా ఉంటే కనుక, అంటే హెవీ డ్రెస్సెస్ కానీ మీకు కల్చరల్ డ్రెస్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసేటప్పుడు, అది చూస్ చేసుకుని ఉంటే కనుక కొంచెం ముందుగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మీకు ఏ టైంకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలనేది మీ హాల్ టికెట్ అడ్మిట్ కార్డులో ఫస్ట్ పేజ్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పేజ్లో ఎక్కడుందంటే మీకు చూపిస్తా. సో రిపోర్టింగ్ బై ఎంట్రీ టైమ్ ఎట్ సెంటర్, దిస్ ఈస్ 11 AM. కొంతమందికి 11:30 ఇచ్చారండి. సో దాని ప్రకారం మీరు అక్కడ రిపోర్ట్ చేయండి. ఫైనల్ ఎండింగ్ టైం ఫర్ రిపోర్టింగ్ ఈజ్ 1:30 అండి. 1:30 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. ఓకే, సో దట్స్ అబౌట్ టైమ్ ఆఫ్ అరైవల్. నెక్స్ట్, వాట్ టు క్యారీ. వాట్ టు క్యారీ అంటే కనుక ఒకసారి చూడండి, ఇది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్ కెన్ క్యారీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ యూ కెన్ క్యారీ టు ద ఎగ్జామ్ హాల్. ఓకే, నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు వేర్ ఆర్టికల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఫెయిత్ సబ్జెక్ట్ టు రిపోర్టింగ్ ఎట్ ద సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఎనేబుల్ ఫ్రిస్కింగ్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, టర్బన్స్ కానీ ఇట్లా పెట్టుకుని ఉంటారు. వీళ్ళంతా కాస్త ముందుకు వెళ్తే కనుక వాళ్ళు అక్కడ ఫ్రిస్కింగ్ ముందు చేసి అలౌ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ నాట్ టు క్యారీ. వాట్ నాట్ టు క్యారీ అండ్ విచ్ అండ్ ఆల్ నాట్ అలౌడ్ ఫర్ ద ఎగ్జామ్ హాల్. సో ఇఫ్ యూ సీ వాట్ ఆర్ నాట్ అలౌడ్ టు ద ఎగ్జామ్ హాల్, మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, డిజిటల్ వాచ్ ఆర్ ఫిట్ బ్యాండ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇయర్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. calculators are not allowed. Books, any books or practice material not allowed. Wallets are not allowed. Pen drives are not allowed. Bags, hats and wristbands are not allowed. And ornaments and వాళ్ళు క్లియర్గా ఇచ్చింది ఏంటంటే మెటల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ద ఎగ్జామ్ హాల్. సో దట్ ఈ ఆర్నమెంట్స్ ఏమి కూడా మీరు క్యారీ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోరు. మీరు బయట పెట్టుకుంటే కనుక ఏదన్నా పోతే ఎవరు కూడా ఎన్టీఏకి సంబంధించి రెస్పాన్సిబుల్ కాదండి. అట్లాగే ఫుడ్ అనేది ఏది కూడా అలౌడ్ కాదండి. నెక్స్ట్, ఒక డౌట్ ఏంటంటే గాగుల్స్కి సంబంధించి నాట్ అలౌడ్. జనరల్ స్పెక్టకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫైబర్ ఫ్రేమ్ తోటి ఉంటే కనుక ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మెటల్స్ అనేది నాట్ అలౌడ్ అని చెప్పారు కాబట్టి మెటల్ ఫ్రేమ్ కాకుండా ఫైబర్ ఫ్రేమ్ తోటి ఉంటే కనుక నో ప్రాబ్లం అండి.
అట్లాగే నెక్స్ట్ రిలేటెడ్ టు ద చెప్పల్స్ అండ్ చెప్పల్స్ ఆర్ అలౌడ్, ఓకే, షూస్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్స్ లో హీల్స్ ఆర్ ప్రిఫర్డ్, నాట్ హై హీల్స్. ఇవి క్యారియబుల్ థింగ్స్ అండ్ నాన్ క్యారియబుల్ థింగ్స్ అండ్ ఓకే. సో ప్లీజ్ keep in mind all these points before you are entering to the exam hall. And one more point I would like to add here, in case of PWD candidates, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద కొంతమంది అప్లై చేసుకుని ఉన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందండి. అట్లాగే మీరు ఎన్టీఏ కనుక అప్లై చేసుకుంటే కనుక స్క్రైబ్ అంటే హెల్పర్కి సంబంధించింది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఎక్స్ట్రాగా ఒక 1 hour అనేది టైం కూడా ఇవ్వడం జరుగుతుందండి పీడబ్ల్యూడీ కింద అప్లై చేసిన వాళ్ళకి. ఓకే, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అక్కడ వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఇంకా డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ హాల్ వాట్ ఆర్ ద థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్, మీకు ఆల్రెడీ చెప్పాం. అడ్మిట్ కార్డ్ మీద ఒక ఫోటో అనేది ఫిక్స్ చేసుకోవాలి, ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ అటెండెన్స్ అనేది షీట్ ఉంటుందో అటెండెన్స్ షీట్లో మీరు అడ్మిట్ కార్డ్ మీద ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిక్స్ చేస్తారో అదే ఫోటో అక్కడ అటెండెన్స్ షీట్లో కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో దట్ అడ్మిట్ కార్డ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి, పోస్ట్ కార్డ్ సైజ్ ఒకటి ఫిక్స్ చేసి ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి ఫస్ట్ పేజ్లో. వీటితో పాటు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అండ్ ఆధార్ కానీ, ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను, ఓకే, వీటితో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అడిషనల్గా ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళాలి అటెండెన్స్ షీట్ మీద ఫిక్స్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ లోపలికి వెళ్ళాక ఇది 1:30 నుంచి 1:45 వరకు మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా ఓఎంఆర్ షీట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేసుకోవాలి. 1:45కి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బుక్లెట్, దాన్ని మీరు టేర్ చేయకూడదు. జస్ట్ దాని మీద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో మీ అప్లికేషన్ నెంబర్ కానీ లేదంటే రోల్ నెంబర్ కానీ ఏవైతే అడిగారో ఆ డేటా మాత్రమే ఫిల్ చేయండి. అండ్ యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ఇన్విజిలేటర్ గివ్స్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ఓపెన్ ద బుక్లెట్. అండ్ 2 o'clock తర్వాత మాత్రం మీరు ఆ బుక్లెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్వశ్చన్స్ ప్రింట్ అయి ఉన్నాయా లేదా అన్ని పేజెస్లోనూ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినది ఒక క్రాస్ చెక్ చేసుకోండి ఫస్ట్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఎగ్జామ్. తర్వాత ఫస్ట్ 1 hour మీకు ఏ విధమైన బయో బ్రేక్ ఉండదండి. నెక్స్ట్ లాస్ట్ 1 hour కూడా ఏ విధమైన బయో బ్రేక్ కూడా ఉండదు. సో దట్ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. అట్లాగే ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధమైన మాల్ ప్రాక్టీసెస్ కూడా నాట్ అలౌడ్. ఓకే, బ్రేక్స్ ఉండవు. నెక్స్ట్ 1.5 hour తర్వాత మాత్రమే మీకు ఒక బెల్ ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత లాస్ట్ ఎగ్జామ్కి 5 minutes or 10 minutes ముందు ఇంకొక బెల్ ఇవ్వడం జరుగుతుంది, మీరు ఓఎంఆర్ అది ఫిల్ చేసుకుని రెడీగా ఉండడానికి సంబంధించి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ కండక్షన్ ప్రాసెస్ అండ్ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ డూ వెల్. ఆల్ ది బెస్ట్ ఫర్ NEET 2026. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.